ఏంటి ఈరోజు పెద్ద సాహసమే చేస్తున్నావు అనుకుంటున్నారా? ఇంకా చెట్టుకి కాసిన కుంకుడుగాయలు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేచురల్ షాంపూ ప్రిపేర్ చేద్దామని చెప్పి కుంకుడుగాయలు కోయడానికి అయితే కిందకెళ్ళాము. ఛానల్ ఇంకా కొత్తగానే కదా స్టార్ట్ చేసాము. ఇంకా మా ఆయన వీడియో తీస్తుంటే ఇంకా నవ్వు వస్తుంది. ఎలా అయితే నా అందినంత వరకు కుంకుడుగాయలను అయితే నేను కోసాను. ఇంకా రొబ్బలు అయితే కిందకే ఉన్నాయి. సో నేచురల్ షాంపూ ప్రిపరేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈ కుంకుడుకాయలను అయితే ఇలా కోసేసిన తర్వాత ఇవి కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి, కొంచెం ఎండినాయి. ఇవన్నీ ఒక కవర్లో వేసి తీసుకెళ్ళాము. ఇది ఒక గిన్నెలో వేసి ఇవన్నీ ఆరబెట్టారనమాట. ఒక 3 to 4 days పడుతుందేమో ఆరడానికి. ముందే కోసిన కుంకుడుకాయలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ రోజు అయితే ఎక్కువ కోసాము. ఇవన్నీ దాంట్లో వేసేసి ఇంకా నేను ఫస్ట్ అయితే కొంచెం తప్పుగా మాట్లాడాను. ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా షాంపూ ప్రిపరేషన్, అదైతే కుదరదు. ఇవి 3 to 4 days పట్టేలా ఉన్నాయి ఎండడానికి. కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి. ఈలోపు మేము కుంకుడుకాయలు తెచ్చేలోపు షన్నుబాబు ఇవి ఏం కాయలు అనుకున్నాడో ఇంకా నోట్లో పెట్టుకుని ఏడుస్తున్నాడు. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.